హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రాం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల స్కూల్లోను, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడప స్కూల్లోను విద్యార్థులతో కలిసి వాళ్ళతో భోజనం చేసుకుంటూ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, క్లాసులు ఎలా జరుగుతున్నాయి అని చిట్చాట్గా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్కి ఉపాధ్యాయులు ఒక్కళ్ళదే బాధ్యత కాదు, పేరెంట్స్ కూడా చాలా అవగాహనగా ఉండాలి. మా పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ టైంలో ఏం చేస్తున్నారు, స్కూల్లో ఇచ్చిన ట్యాబ్ని ఎలా వాడుతున్నారు, ఇవి చాలా రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలని వాళ్ళకి అవగాహన సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్వశ్చన్లు వేశారు. ఆయన వేసిన ప్రశ్నలు ఏంటంటే, మా ప్రభుత్వంలో నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చి స్కూళ్ళను అద్భుతంగా తయారు చేశాం. పిల్లలకి మెను గోరుముద్ద చాలా అద్భుతంగా పెట్టాం. పిల్లలకు సదుపాయాలు లెటిన్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇటు స్వీపర్గా కావచ్చు, ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. ఇప్పుడు అవేమీ లేవు. మేము తీసుకొచ్చిన సిబిఎస్ఈ సిలబస్ని మీరు బలహీనం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు, అమ్మఒడి ఇవ్వలేదు అని చాలా ఘాటుగానే ప్రశ్నించారు. కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నాడు నేడు ప్రోగ్రాం తీసుకొచ్చామన్నారు సార్. గోడలకు రంగులేసి ముందు 3 చెట్లు నాటిస్తే కళ అయిపోదు సార్. పిల్లల్ని ఇవన్నీ చెప్పే ముందు మేము సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామన్నారు. సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామని చెప్పారు, కానీ మీరు ఎన్ని హై స్కూల్స్ పిల్లలు తగ్గారని ఎన్ని హై స్కూల్స్ మూయించారో చెప్పలేదు. ఎందుకండి? అవి చెప్పాలి కదా. ఆ పిల్లల్ని మొత్తాన్ని తీసుకొచ్చి 2 స్కూల్లో ఉండాల్సిన పిల్లలు ఒక స్కూల్లో పడేసి 40 మంది 35 మంది ఉండాల్సిన ఒక క్లాస్ రూమ్లో 70 మందిని 80 మందిని పెట్టేసి వాళ్ళని ఎంత ఇబ్బందులు గురి చేశారో మీకు ఏమైనా అర్థమైందా? మీ చుట్టూ ఉన్న పెయిడ్ బ్యాచ్ ఏది చెప్తే దాన్ని మాట్లాడేయటమే మీకు తెలుసు. సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు, దానికి తగ్గ టీచింగ్ని మీరు రిక్రూట్ చేశారా? ఆ చదువు అప్పటికప్పుడు తీసుకొచ్చిన సిబిఎస్ఈ సిలబస్ అర్థం కాక ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారో మీకు తెలుసా? మీరు తీసుకొచ్చిన సిలబస్ చదవలేక పాస్ పర్సెంటేజ్ ఎంత తగ్గిపోయిందో మీకు తెలుసా? ఆ ఉన్న టీచర్స్ని కూడా బార్ షాప్లు కాడ క్యూ లైన్లో నిలబెట్టడానికి, లెటిన్లు ఫోటోలు తీసి పంపించడానికి ఉపయోగించుకున్నారు. ఎలా చెప్తారు సార్ ఇవన్నీ? ఇక గోరు ముద్దకు వద్దాం. అసలు మధ్యాహ్న భోజన పథకం ఎవరిదండి? కేంద్రాందే కదా. దానికి మీరు పెట్టిన పేరేంటి? జగన్ అన్న గోరుముద్ద. ఏమి ఇంట్లో వచ్చి తీసుకొచ్చారా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. మన టైంలో ఏం చేసాం? పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డ మీద కూడా మన స్టిక్కరు, బట్టల మీద, బ్యాగుల మీద మన స్టిక్కరు. అది ప్రచారం పిచ్చ అంటే. ఇక హంగు ఆర్భాటాలు అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి పోయిన దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు పోయిన కాదు కానీ, ఎక్కడన్నా పరదాలు కట్టడం చూసారా? ఎక్కడన్నా గ్రీన్ మ్యాట్లు వేయటం చూసారా? అంత ఆర్భాటం ఎక్కడా లేదు కదా. పిల్లలతో నేరుగా పోయి వాళ్ళు కూర్చున్నారు కదా. మనం చేసిన పని ఏంటండి? ఒక చిన్న పిల్లల మీటింగ్కి వెళ్ళి ఆ పిల్లలకి చెప్పాల్సిన కొన్ని మంచి విషయాలు చెప్పకుండా ఇతర పార్టీలని దూషించుకుంటూ
ఇతర పార్టీల వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అనే దరిద్రమైన భాష వాడింది ఎవరండి? అదేనా పిల్లలకు మీరు చెప్పే అవగాహన సదస్సు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే తెలుగులో అడిగారు వాళ్ళని, మీరేం చేయాలనుకున్నా తెలుగులో వాళ్ళు సమాధానం చెప్పారు. సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారా? ఏం బెండపూడి స్కూల్ తప్ప ఇంకెక్కడ స్కూల్ కనపడలేదా మీకు? బెండపూడి స్కూల్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివారా? మరి మీరు స్టేట్ అంతా తీసుకురాలేదా? మరి ఎక్కడ ఎందుకు మిగతా చోట్ల ఎందుకు కండక్ట్ చేయలేదు? వాళ్ళని ఎందుకు ప్రచారంలోకి తీసుకురాలేదు? ఎందుకంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని ఆ టీచర్స్ చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు చెప్పించగలిగి దాన్ని అంతర్జాతీయ స్థాయిలో మేము చదువులు చెప్పించామని మన హంగు ఆర్భాటం అంటే అలా ఉంటాయి అన్నమాట. నేను పిల్లల్ని తప్పు పట్టడం లేదు, ఎందుకంటే ఆ 10 మంది అయినా ఆ టీచర్ చెప్పిన దాన్ని అనువదించుకున్నారు. కానీ మీరు చేసింది తప్పు అంటున్నాం. సిబిఎస్ఈలో గొప్పగా చెప్పుకోసారు కదండి, దానికి తగ్గ స్టాఫ్ను మీరు అరేంజ్ చేయగలిగి ఉంటే మీరు చెప్పుకోవడానికి అవకాశాలు ఉండేవి. దానికి తగ్గ స్టాఫ్ ఎక్కడా లేదు. కాబట్టి అడిగేటప్పుడు ఇక అమ్మఒడి అంటారా? మీరేమన్నా రాగానే దోషుల్లో పోయలేదు కదా. మీరు మేలో గెలిస్తే జనవరి 9వ తారీఖు ఇచ్చారు, 7 నెలల 10 రోజులు. వాళ్ళు వచ్చి 6 నెలలే కదా సార్, ఆలోచించుకోవాలి కదా. నిన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, కడప ఎమ్మెల్యేనో ఏమో మీ మేనమామ గారు, నాకు అంత అవగాహన లేదు, మీ మేనమామ గారు ఆయన కొంతమంది పిల్లల్ని సెలెక్టివ్గా పిలిపించుకుని పెట్టారు. అక్కడ తల్లిదండ్రులు ఎవరు లేరు అంటే, సార్ తల్లిదండ్రులు అంటే ఉన్నవాళ్ళు మీటింగ్కి వస్తారు, ఒకవేళ జరగని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనికి వెళ్ళరా? మనలాగా వాళ్ళు హంగు ఆర్భటం ఎక్కడైనా చూసారా? ఆ వచ్చిన వాళ్ళు ఎంత సింపుల్గా కూర్చున్నారు. మనం పిలుస్తాం అన్నమాట, అట్లా ప్లాన్ చేసి సెలెక్టివ్గా నలుగురిని పిలుచుకొని మనకి 4 పొగడతలు పొగిడించుకొని పక్కకు పంపిస్తాం. ఏమండి, కొంచెం బుర్రతో ఆలోచించాలి కదా. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ హంగులు ఆర్భటాలు అని చెప్పుకుంటే ఎట్లా సార్? మీరు ఆలోచించండి కొంచెం. థ్యాంక్ యూ.